నల్గొండ జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి పనితీరు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫైళ్లు కదలాలి అంటే చేయి తడపాల్సిందేనని ఆ శాఖ ఉద్యోగులు గొల్లుమంటున్నారు. డిటిడిఓ అవినీతి మేత పట్ల ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా అందాయని సమాచారం. అయినా సరే సదరు అధికారి అందిన కాడికి సొమ్ము దండుకునే పనిలో చాలా బిజీగా ఉన్నారు. వెలికి మాటలతో డిటిడిఓ వార్డర్లతో సహా పలువురు కింది స్థాయి సిబ్బందిపై కుల వివక్షత చూపిస్తూ టార్గెట్ చేసుకుని మరీ వేధింపులకు గురి చేస్తున్నారని తెలుస్తుంది. సబార్డినేట్ సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్న నియామకం చేయకపోవడం, గ్రేడ్ 1 ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రాకుండా అడ్డుకుంటూ ముడుపులు మూట చెబితేనే ఫైళ్లు ముందుకు కదులుతుంటూనే ఆరోపణలు కూడా ఈ అధికారిపై ఉన్నాయి. డిటిడిఓ పరిధిలో ఉన్న హాస్టల్లో పనిచేసే 306 మంది వర్కర్లకు 12,000 రూపాయల నుంచి 15,000 రూపాయల జీతం పెంచాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయి. సంవత్సరం నుండి వర్కర్లకు జీతాల పెంపు కోసం కలెక్టర్ ఇచ్చిన గెజిట్ ఫైళ్లను పక్కన పెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. డిటిడిఓకు సంబంధించిన ఒక దళారిని మధ్యవర్తిగా పెట్టి మీ జీతాల ఫైళ్లు ముందుకు కదలాలంటే 4,000 నుంచి 5,000 రూపాయలు పెద్దసారు జేబు తడపాలంటూ డిటిడిఓకి దగ్గర బంధువైన రామ్నగర్ హాస్టల్లో వర్కర్గా పనిచేసే వ్యక్తిని పురమాయించాడని, ఈ వ్యక్తి అదే పనిలో నిమగ్నమై ఉన్నాడని సమాచారం. జిల్లా కార్యాలయం ప్రస్తుతం సీనియర్ అసిస్టెంట్ పోస్టు లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాగా ఉన్నప్పుడు డిటిడిఓ కార్యాలయంలో 3 సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా పునర్విభజన తర్వాత కేడర్ స్ట్రెంత్ ప్రకారం 2 సీనియర్ అసిస్టెంట్ పోస్టులు సూర్యాపేట జిల్లాకు, మరొకటి యాదాద్రి భువనగిరి జిల్లాకు కేటాయించబడ్డాయి. నల్గొండ డిటిడిఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ పోస్టు లేదనేదే వాస్తవం. అయినప్పటికీ దొడ్డిదారిలో ఉన్నతాధికారుల కళ్లకు గంతలు కట్టి మాడ కార్యాలయం పేరుతో 8 సంవత్సరాల నుంచి డిటిడిఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా తిష్టవేసిన వ్యక్తి అందిన కాడికి దోచుకుంటున్నాడు. జియో నెంబర్ 140 ప్రకారం డిటిడిఓ కార్యాలయంలో అసలు పోస్టు తరలిపోయినా సరే 010 పద్దు కింద వేతనం పొందుతున్నాడు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా ఉంది. గిరిజన శాఖ, రెవెన్యూ శాఖ మధ్య ఉన్న అక్రమ లావాదేవీలకు ఈ సీనియర్ అసిస్టెంట్ వారధిగా మారారని, నకిలీ సంతకాలు, తప్పుదారి పట్టించే విధానాలను ప్రోత్సహిస్తున్నాడని, మరియు ఎస్టాబ్లిష్మెంట్ బడ్జెట్ బదిలీలు, ప్రమోషన్లు, నిబంధనల వక్రీకరణ అన్నీ ఈ ఒక్కరి అధీనంలో ఉండడం పరిపాలన అవకతవకలకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ సీనియర్ అసిస్టెంట్ డిటిడిఓతో సస్తంభాలు కలిగి ఉంటూ వసూలు రాజాగా పేరు గడించాడని విమర్శలు వెలువెత్తుతున్నాయి. డిటిడిఓ కార్యాలయంలో ఏ పని కావాలన్నా సుంకం చెల్లించాల్సిందే. డిటిడిఓ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు వార్డెన్ల రెవెన్యూవల్ కోసం ఒక్కొక్కరి దగ్గర 10 నుంచి 20,000 రూపాయల దాకా ముక్కుపిండి వసూలు చేస్తున్నారని, డబ్బులు ఇవ్వని వారి ఫైలు ముందుకు కదలదని, క్రింది స్థాయి ఉద్యోగులకు కూడా వదలరని ఆరోపణలు ఉన్నాయి. ఇంకా కొందరి నుంచి అమలు అందుకొని 20 నుంచి 30 మంది వర్కర్లను అక్రమంగా కొలువులోకి తీసుకున్నట్లు సమాచారం. తక్షణమే పై అధికారులు విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా బీహార్కే ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందజేస్తారు. చెప్పండి శ్రీనివాస్. నల్గొండ జిల్లా డిటిసిలోని జరుగుతున్నటువంటి అవినీతి చూసినట్లయితే ఒక్కసారిగా బట్టబయలైనట్టు ఒక్కసారిగా అదైతే గత కొంతకాలంగా 10 సంవత్సరాలుగా ఒకే స్థానంలో ఉంటూ అనేక మంది అవినీతి ఆరోపణలకు డిటిడిఓగా పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ అక్రమాలకు పాల్గొంటున్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా ఒక నివేదిక కూడా 8 ఏళ్లుగా పోస్టింగ్ చేసిన చోట శిక్ష వేసి అనేక విషయాలలో, అంటే అతను చేసేది మాత్రము సీనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి వారందరి దగ్గర నుంచి అంటే నెలమామూలే కావచ్చు, దానికి సంబంధించినటువంటి అనేక విషయాలలో అనేక అక్రమాలకు పాల్గొంటున్నాడు. దీనికి సంబంధించిన అధికారులకు కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. ఒక జూనియర్ అసిస్టెంట్ చేస్తున్న సొంతంగానే జిల్లా అధికారులే కావచ్చు, దానికి సంబంధించినటువంటి సమీప కలెక్టరేట్ సమీపంలో ఈ ఆఫీసులో జరిగేటటువంటి అన్నిటికి కూడా ఎవరు బేఖాతరు చేయకుండా ఇతను జూనియర్ అసిస్టెంట్ చేసే సంఘాలకు మాత్రము అన్ని అడ్డు లేకుండా చెప్తున్నారు. 140 జీవోకు సంబంధించిన వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న అధికారిపై కూడా వారు చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించి చూసినట్లయితే కొత్తవేడి దూరంలో, జిల్లా కలెక్టరేట్ కొత్తవేడి దూరంలో ఉన్నటువంటి ఈ ఆఫీస్కు మాత్రం ఎవరు చర్యలు తీసుకోలేకపోతున్నారు. అనేక అవినీతి ఆరోపణలు పాల్గొంటున్న వారిపై ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. కానీ ఇలాంటి అవినీతి అధికారులపై ఉన్నత స్థాయి ఉద్యోగులు కానీ అక్కడ చేసే డిటిడిఓకి సంబంధించినటువంటి సీనియర్ అసిస్టెంట్ ఈ చేస్తున్నటువంటి అనేక ఆరోపణలలోని కీలకంగా వ్యవహరిస్తున్నాడు. దీనిపై మాత్రము అక్కడ సిబ్బంది చాలా ఇబ్బంది పడుతూ కూడా ఉద్యోగాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఎక్కడో కాదు, నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఉన్నటువంటి కొత్తవేడి దూరం ఉన్నటువంటి ఆఫీస్ మాత్రం. దీనన్నిటి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి జిల్లా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తడంతో ఆ జిల్లాలో కానీ అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో పనిచేసే అధికారులకు మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇకపోతే లంచాలకు పాల్పడుతూ అనేక ఫైళ్లు ఎక్కడికి ట్రాన్స్ఫర్ కావాలన్నా, ఎక్కడి నుంచి ఎక్కడికి లావాదేవీలు ట్రాన్స్ఫర్ కావాలన్నా ఇతని దగ్గరికి వచ్చి ముడుపులు చెల్లించాల్సింది.
ఇలాంటి ముడుపులు చెల్లించకపోతే ఆ ఫైల్ ఎక్కడ చూసినా కూడా అక్కడే ఉంటుంది. ఇక చూసినట్లయితే టోటల్ గా సంబంధించినటువంటి విషయాలన్నిటి మీద తనే అధికారికంగా వ్యవహరిస్తాడు. కానీ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నటువంటి దానిపై అధికారులు, దానికి సంబంధించినటువంటి జిల్లా అధికారులు కూడా దీనిపై చర్యలు తీసుకోవాలనేది కూడా అనేక మంది ఆరోపణలు కూడా చేశారు. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా పలుమార్లు ఇతన్ని హెచ్చరికలు కూడా జారీ చేశారు. కానీ తను చెప్పిందే విధంగా జరుగుతున్నటువంటి క్రమంలో జిల్లా అధికారులతో పాటు డిటి ఈఓలో సీనియర్ అసిస్టెంట్ చేసిన అక్రమాలు మాత్రము ఒక్కసారిగా బట్టబయలవుతున్నాయి. ఫైల్కు డబ్బులు లేని మాత్రమే ఫైలు కదిలే పరిస్థితి లేదు. దీనికి సంబంధించి 8 ఏళ్ళుగా ఒకే పోస్టింగ్లోని ఎవరికి ఇదంతా తంతంగం జరుగుతున్నాడనేది మాత్రము ఆఫీస్ సంబంధించిన సిబ్బంది కూడా మొరపెట్టుకున్నట్టు పరిస్థితి. కానీ ఇలాంటి అంటే ప్రతి అధికారి కూడా ఇతను సీనియర్ అసిస్టెంట్ పెట్టుకొని అడ్డంగా అవినీతి జరుపుతున్నారా, లేకపోతే ఇతను చేసే వ్యవహారాల అందరికీ అంటే వాటా పంచుతున్నాడు అనేది ఒక చర్చనీయాంశం జరిగింది. ఇది నల్గొండ జిల్లా కేంద్రంలో జరగడం మాత్రం ఒక చర్చనీయంగా జరుగుతున్నటువంటి, లేకపోతే తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక విషయాలలో ఒక జిల్లా ఆఫీసర్ కానీ సంబంధించినటువంటి సూపరింటెండెంట్ కానీ చేస్తారు. ఎక్కడైతే ఒక జూనియర్ అసిస్టెంట్ గా ఉండి ఇలాంటి వ్యవహారాలు కొనసాగిస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి వచ్చే జిల్లా ఆఫీసర్లందరినీ అంటే తనకు చెప్పు చేతుల్లో మేలించుకొని డబ్బే ప్రధానంగా లక్ష్యంగా వారికి అందరికీ అంటే ముడుపులు చెల్లిస్తున్నారు కాబట్టి ఇతను ఉంటున్నారు అనేది కూడా డిపార్ట్మెంట్ లో చేస్తున్నటువంటి సగద ఉద్యోగులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలంటే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కానీ దానికి సంబంధించినటువంటి బాస్ ఎవరైతే ఉంటారో దానికి కంబైనింగ్ చేసే బాస్ వాళ్ళందరూ కూడా వాళ్ళపై చర్యలు తీసుకోవాలనేది కూడా ఉద్యోగులు కూడా పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి విషయాలని చెప్తూ ఉన్నా కూడా అధికారికంగా ఉండాల్సినటువంటి అధికారి కూడా తనకు పెట్టి చెప్పినట్టు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నాడు. కానీ సీనియర్ అసిస్టెంట్ గా ఉన్న వ్యక్తి ఒక జిల్లా ఆఫీసర్ స్థాయిలో చేయాల్సినటువంటి అవినీతి ఆరోపణల కంటే ఎక్కువ చేస్తున్నాడు. అవినీతి ఆరోపణలు మాత్రం కీలకంగాను ఇతర బిల్లులు ఎవరైతే చెల్లించాలో ఆ బిల్లులకు కావాల్సినటువంటి ఫైల్ సంబంధించిన పర్సెంటేజ్ ఇస్తేనే మాత్రమే కానీ మిగతా వారికి చెల్లించే ప్రసక్తి లేదంటూ కూడా ఉప్పు కూడా జారీ చేస్తున్నారు. ఒక జిల్లా అధికారికి అడ్డం పెట్టుకొని చేస్తున్నాడా, తనే సొంతంగా తన ప్రయోజనాలకు చేస్తున్నాడు అనేది మాత్రం ఒక సందిగ్ధమైన వాతావరణంలో ఉన్నది. ఇకపోతే టోటల్ గా చూసినట్లయితే 8 సంవత్సరాలు ఒకే దగ్గర ఉండటం అనేది ఇది డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి విషయం. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఒక జియో కూడా వచ్చింది. దీనికి సంబంధించి జిల్లా ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇలాంటి విషయాలనేది పునరావృతం కాకుండా చూసుకోవడం కొరకు మాత్రం చేయాల్సిన జిల్లా యంత్రాంగం నత్తనడకన వాళ్ళపై చూస్తున్నటువంటి విషయాలు మాత్రం ఒక్కసారిగా ఆశ్చర్యపడుతుంది. ఇది నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సంబంధించినటువంటి జిల్లా యంత్రాంగానికి సంబంధించినటువంటి తాజా సమాచారం. థ్యాంక్ యూ శ్రీనివాస్.